హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లోని 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో తాజాగా మనకు 2019-20 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతుల అడ్మిషన్ కోసం దరఖాస్తులు అయితే ఎస్ఎస్ఏ వారు మనకు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే తెచ్చాను. ఓకే, సో ఈ రోజు నుంచి మనకు ఈ నెల 31వ తారీఖు వరకు కూడా మనం దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. ఎవరైతే మనకు ఆ యొక్క తేదీల్లో దరఖాస్తు అనేది చేసుకుంటారో కేవలం వారిని మాత్రమే అడ్మిషన్లోకి అయితే పరిగణలోకి తీసుకుంటారంట. ఎవరైనా సరే బయట పిల్లలు ఉన్నా సరే, డ్రాప్అవుట్ పిల్లలు ఉన్నా సరే, వారు కూడా ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలలో చేయడానికి ఆన్లైన్లోనే దరఖాస్తు అనేది చేయాలని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 7-8 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు మాత్రమే అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో స్వీకరిస్తారని చెప్పి ఉంది. ఎవరైతే మనకు విద్యార్థులను ఎంపిక అవుతారో సో వారికి ఫోన్ ద్వారా మెసేజెస్ అయితే వస్తాయంట. ఓకేనా. అండ్ అంతేకాకుండా మీరు ఏదైతే స్కూల్కి దరఖాస్తు అనేది చేశారో ఆ యొక్క స్కూల్ బోర్డులో కూడా ఈ యొక్క ఫలితాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఎస్ఎస్ఐ జిల్లా కార్యాలయాల్లో కూడా ఆ యొక్క ఫలితాలు అయితే ఉంచుతారు. ఎస్ఎస్ఐ వెబ్సైట్లో కూడా ఈ యొక్క ఫలితాలు కూడా చూడవచ్చు అని చెప్పి కూడా ఉంది. సో వివరాలకు మీకు ఇక్కడ 2 ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి. మీరు వాకింగ్ డేస్లో ఖచ్చితంగా మీరు కాల్ అనేది చేసి మరింత సమాచారం అయితే పొందవచ్చు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతుల అడ్మిషన్స్ అయితే మనకు దరఖాస్తు అనేది చేసుకునేందుకు ఆహ్వానం అయితే ఉంది. ఓకేనా. సో 7-8 తరగతులు కావాలంటే ఆ యొక్క సీట్లకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేది స్వీకరిస్తారని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు మరింత స్పష్టమైన సమాచారం కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకేనా. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులోకి అయితే ఉంచాను. ఓకేనా. సో ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి పరిశీలన చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.